నమస్తే. సచివాలయ వ్యవస్థకు వారధిగా వాలంటీర్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. వీరి వల్ల ప్రజలకు ప్రయోజనం కలిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రాజకీయంగా తనకు భారీ నష్టం జరిగింది అని ఎన్నికల ఫలితాలతో జగన్ గ్రహించారు. వాలంటీర్లను తీసుకొచ్చి తమను డమ్మీలు చేశారనే ఆవేదన స్థానిక సంస్థల ప్రతినిధుల్లో జగన్పై ఆగ్రహం ఉంది. అందుకే ఎన్నికల్లో వాళ్ళెవ్వరూ సరిగ్గా పని చేయలేదు అనే అభిప్రాయం ఉంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు నెలకు 10,000 గౌరవ వేతనం ఇస్తాను అని హామీ ఇవ్వడంతో మెజారిటీ వాలంటీర్లు కూటమి గెలుపు కోసం పనిచేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమికి తాను తీసుకొచ్చిన వాలంటీర్లు కూడా కారణమనే ఆవేదన జగన్లో ఉంది. అందుకే వాళ్ల విషయమై జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వాలంటీర్లకు తాను చెప్పింది చేశాను అని, చంద్రబాబు హామీని నిలబెట్టుకోలేదు అని, అందుకే కూటమిపై వాళ్లలో ఆగ్రహం ఉన్నట్టు జగన్ భావిస్తున్నారు. ఇక వాలంటీర్లను తను పట్టించుకోకపోయినా రానున్న ఎన్నికల్లో కూటమికి వాలంటీర్ల కుటుంబాలు వ్యతిరేకంగా పనిచేస్తాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. తద్వారా వైసీపీ రాజకీయ ప్రయోజనం పొందుతుంది అని జగన్ విశ్వసిస్తున్నారు. ఒకవేళ వాలంటీర్లను మళ్లీ తీసుకొస్తాం లాంటి మాటలు మాట్లాడితే వైసీపీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని జగన్ను పార్టీ నాయకులు భయపెడుతున్నారు. అందుకే జగన్ వారి విషయంలో మౌనం పాటిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చినా వాలంటీర్లను తీసుకొచ్చే ఉద్దేశం లేదు అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 2024 ఎన్నికల ఫలితాలు గట్టి గుణపాఠం నేర్పాయని, ఇక వాలంటీర్ల అవసరం లేదు అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే వాలంటీర్లకు చంద్రబాబు చేసిన అన్యాయం గురించి మాత్రం గుర్తు చేస్తూనే ఉంటామంటున్నారు.